బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ సవితమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. बोलो भारत माता की, बोलो भारत माता की। రాజనీతి కలిగిన వ్యక్తి, రాజకీయాలు ఎలా ఉండాలో నేర్పిన వ్యక్తి, మనకు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, భారతరత్న గ్రహీత. మరి ఈరోజు కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, రోడ్ కనెక్టివ్ కావచ్చు, ఆ రోజు ఈ భావితరాల భవిష్యత్ ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలి అని జీవిత కాలం భారతదేశ ప్రజల కోసం త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి ఈ రోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అని ఈ విషయంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, అదే విధంగా మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి, అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఒక పక్క బడుగు బలహీన వర్గాల కోసం, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ ప్రజలు నిరంతరం వైద్యం విద్య అందజేయాలి, మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురావాలి అని కేంద్రంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడుతూ ఈరోజు మన వైద్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న మా సోదరుడు సత్యకుమార్ యాదవ్ గారికి, అదే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ఈ స్థానిక అధ్యక్షుల వారికి, అదే విధంగా మరి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి అదే విధంగా మరి బీటెక్ రావు గారికి, భూపేష్ గారికి, జనసేన నాయకులకు, అదే విధంగా నిజంగానే కడప జిల్లాకు ఒక వరం. మాకు కూటమి ప్రభుత్వంలో మాకందరికి దిశ దశ నిర్దేశిస్తూ ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ చెక్కు పెట్టాలో తెలిసిన వ్యక్తి మరి జమ్మలమడుగు శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మరి ఆదినారాయణ రెడ్డి గారికి, అదే విధంగా వేదిక పైన ఉన్న మన బీజేపీ కూటమి నాయకులకు, వేదిక ఉన్న కడప ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ కార్యక్రమం భావితరాలకి ఒక స్ఫూర్తి కావాలి. ఎందుకంటే ఈరోజు మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి అటల్ బిహారీ గారి ధర్మం, మరి మోదీ గారి దిశ అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే భావితరాలు మర్చిపోతున్నాయి వారు చేసిన త్యాగాలు. ఈ రోజు మళ్ళీ మనం అందరం తెలుసుకోవాలి చిరస్థాయిగా. ఎందుకంటే ఈ రోజు భారతదేశం వైపు కను చూపు కూడా చూడడానికి అగ్రదేశాలు భయపడుతున్నాయి అంటే అది నాంది మన వాజ్పేయి గారు, మన నరేంద్ర మోడీ గారు అన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి నిజంగానే ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్నా భారతదేశాన్ని భుజస్కంధాలపై వేసుకొని ఈ రోజు మన రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఇస్తూ మన రాష్ట్రం బాగా నలిగిపోయింది, కొత్త రాష్ట్రం అని గ్రహించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఏమి కోరుకున్నా, మనం కట్టబోతున్న భావితరాల భవిష్యత్ కోసం కడుతున్న రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మన రాష్ట్రానికి నిధులు కూడా ఇస్తున్నారన్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. మరి అంతేకాకుండా మన విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరంటే వాజ్పేయి గారు అన్న విషయాన్ని కూడా మొన్నటి రోజు సభాముఖంగా మా అందరితో చర్చించినప్పుడు మీరందరూ రాజనీతి తెలుసుకోవాలి, మరి వాజ్పేయి గారి గురించి కూడా తెలుసుకోవాలి, రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయాల నిబద్ధత ఎలా ఉండాలో మీరు ఒక్కసారి అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అన్న విషయం తెలియజేస్తూ, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు 2047 విజన్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రపంచంలో అగ్రగామిగా మన భారతదేశం ఉండాలి, భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలని ఈ రోజు ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలను కృషి చేయాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అతి తక్కువ కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా మొన్నటి రోజున జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలి. 2047కి
ఒక నాంది అనే విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని దిశ నిర్దేశించారన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కావాలి, మళ్ళీ మన కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీ అందరి మద్దతు ఎల్లవేళలా ఉండాలి. నిజంగా ఈ సాయంకాలం వేళ ఈ కడప నడి ఒడ్డున ఈ కార్యక్రమం జరపడం నిజంగా చాలా గర్వంగా ఉందని విషయం తెలియజేస్తూ మరి నాకు కూడా ఈ అవకాశం కల్పించారు. ముఖ్యంగా నేను ధర్మవరంలోనే రావాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ రోజు కేబినెట్ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయినాను. ఈ రోజు మరి రావటం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన కూటమి నాయకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలో భారత్ మాతాకి జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.